పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం 13 ఆత్మశోధన సాధనకు అనివార్యం. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. శస్త్రచికిత్స చేసే ముందు పరికరాలను ఉడకబెట్టాలి. సినిమా థియేటర్లో ప్రవేశించే వారికి గేట్ పాస్ ఉండాలి. పూజ ఉపాసనల కర్మకాండలను ఆచరించే ముందు సాధకుని నిజజీవన చర్య ఉన్నత స్థాయిలో ఉండాలి. ప్రాచీన కాలంలో ఈ నిజం ఆధ్యాత్మిక విజ్ఞానంలో మొదటి చరణంలోకి ప్రవేశించేవారు ముందే తెలుసుకోవలసి వచ్చేది. ఇప్పుడైతే అందరూ కర్మకాండలే అంతా అనే నమ్ముతారు. ఏదో ఒక విధానంలో ఏవో వస్తువులు ఏవో కొన్ని పదాల ఉచ్చారణ ద్వారా మనోవాంఛిత అభిలాషలు నెరవేరుతాయని అనుకుంటున్నారు. ఈ సిద్ధాంత విహీన ప్రక్రియ ద్వారా ఏ పరిణామ లభించక సమయం వృథా అయినప్పుడు ఆ దోషాన్ని ఎవరెవరి మీదో నెట్టివేస్తుంటారు. అక్షరమాలను నేర్చుకోవడంలో నమ్మకం లేనివారు ఎంఏ పట్టా కోసం పరుగులు తీస్తుంటారు. రాజయోగ నిర్మాత పతంజలి మహర్షి ముందుగా యమ నియమాల పాలనకే ప్రాముఖ్యతనిచ్చాడు. దాని తరువాతే ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, సమాధి మొదలైన సాధనాత్మక ప్రయోజనాల శిక్షణనిచ్చారు. గాయత్రీ మంత్ర సాధకులు ముందుగా సద్బుద్ధి ధారణ మరియు సత్కర్మలను ఆచరించే ప్రక్రియను చేపట్టాలి. వందిన తరువాతే రేఖాగణితం, బీజగణితం, వ్యాకరణం మొదలైన వాటిని అభ్యసించాలి. ఈనాటి సిగ్గుపడవలసిన విషయమేమిటంటే అందరూ విధి విధానాలు, కర్మకాండలు మరియు మంత్రోచ్చారణలే సమగ్రమైనవని భావిస్తున్నారు. దానితోనే వారి మీద దైవీ వరదానాలు కురుస్తాయని, సిద్ధులు, శక్తులు పొందుతామని అనుకుంటారు. ఆధ్యాత్మిక విద్య ఇంద్రజాలమో గారడియో కాదని తెలుసుకోవాలి. దాని వెనుక వ్యక్తిత్వమును సానబట్టాలి, ఉత్కృష్టంగా తయారు చేసుకోవాలి. ఇది అనివార్యమైన షరతు. దీనిని ప్రథమ చరణంలోనే పూర్తి చేయాలి. బజారులో మంత్రతంత్రాల పుస్తకాలు అమ్ముడవతూ ఉంటాయి. వాటిలో ఏదో ఒక కర్మకాండ చేస్తే ఏదో సిద్ధి లభిస్తుందని వ్రాసి ఉంటుంది. గురువులమని చెప్పుకునేవారు కూడా అలాంటి కొన్ని క్రియా ప్రక్రియలే సంపూర్ణమని భావించి శిష్యులకు అవే చెబుతుంటారు. ఇలాంటి భయదస్తులలో ఒకరిని ధూర్తుడిగా మరొకరిని మూర్ఖుడిగా చెప్పడంలో ఎటువంటి అత్యోక్తి లేదు. ధాతువులు, రసాయనాలు మరియు విషాన్ని ముందుగా శోధించి కాల్చి నూరి అనేక విధాలుగా సంస్కరించి తరువాత ఔషధాలుగా వినియోగించడం జరుగుతుంది. మకరధ్వజం లాంటి రసాయనాన్ని తయారు చేసి ప్రారంభజం తప్పించి ఎవరైనా పచ్చిదే తినడం మొదలు పెడితే బలాన్ని పొందే ఆశ అటుంచితే బర్నీ అధికంగా జరుగుతుంది. పూజా పారాయణలను శృంగారంగా సంస్కరించబడిన జ్ఞానాన్ని పరిపుష్ట జీవనంగా చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉంటూ శృంగారం కూడా అలంకారికంగా ఉంటే నష్టం లేదు. కాని శృంగారం ఒక్కటే అలంకారికంగా మారి శరీరాన్ని కృషింపజేసి రోగగ్రస్తంగా తయారు చేసి హాస్యాస్పదంగా తయారవుతుంది. ప్రస్తుతం శృంగారమే అంతా అని భావిస్తున్నారు. మంత్ర తంత్రాల కర్మకాండ పూర్తి చేసి పెద్ద పెద్ద కోరికలను ఆశిస్తుంటారు. నమ్మకం దెబ్బతిని ఎటువంటి ప్రయోజనాలు సిద్ధించకపోతే నాస్తికులుగా మారే చర్చను సాగిస్తుంటారు. ఇక్కడ విభిన్న రకాల కర్మకాండలను గురించి ఎందుకు చర్చించడం లేదంటే జీవన సాధన గనుక చేసినట్లయితే నామాన్ని తిరగేసి చదివినవారు కూడా బ్రహ్మ సమానులుగా తయారైన కేవలం రామనామ ప్రభావంతోనే రాతి శిలలు నీళ్లలో తేలడం లాంటి కథలు గాథలు నిజంగానే జరిగాయి. ఇతరతర రావణుడో, మారీచుడో, భస్మాసురుడో మొదలైన వారు చేసిన కఠోర శివసాధన కూడా పరిణామం కూడా అనర్థాన్ని ముందుకు తెచ్చింది. మాతృశక్తి పవిత్రతను, ఉత్కృష్టతను అంతఃకరణ మర్మస్థలం వరకు తీసుకెళ్తే అప్పుడు కూడా ఈ కళ్లతోనే ఎప్పుడైనా దేవీ సాక్షాత్కారం లభించడం ప్రారంభ అమ్మవుతుంది.